సార్ లోకేష్ లంకా రహస్యం అమిత్ షాకి ఆనంద్ కోసమా లేకపోతే సతీష్ సరదా కాదా? సతీష్ అంటే చాలా సతీష్ దీని మీద ఒక 4 రోజుల నుంచి నిజం నేను ఎంత చిన్న వాళ్ళు వ్యక్తిగతంగా ఏదో వెళ్ళారు దాని మీద అని. మొదటిదేమో లోకేష్ అక్కడ T20 క్రికెట్ మ్యాచ్ దానికోసం వెళ్ళారు, అక్కడ వాళ్ళని కలుసుకున్నారు, ట్వీట్ ప్లస్ ఫోటో ఇవన్నీ కూడా పెట్టారు. లోకేష్ కాకుండా సానా సతీష్ కూడా చాలా ఇదిగా ఉంది. నేను లోకేష్ గారితో ఫుల్ దీంట్లో ఉన్నాను, ఎనర్జిటీ అది అంతా కూడా అని చెప్పి ఆయన ఫోటో పెట్టారు. ఈ ఫోటో పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన మీడియా కాన్ఫరెన్స్లోనో లేకపోతే ట్వీట్లోనో ఇన్ని సమస్యలు ఉంటే ఇవన్నీ వదిలేసి మీరు అక్కడికి పోతారా, దానికోసం ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుంది, ఏం టీవీలో చూస్తే కనబడదా, నేను టీవీలోనే చూశాను, నేను T20 పక్కా ఫాలో అవుతున్నాను, మీరు ప్రభుత్వ ఖర్చులతో ఇలా జల్సాలు చేస్తారా అది ఇదని ఆయన అన్నాడు. అంటే మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు జల్సా అంటే అది కాదు, ఇదిగో జల్సా అంటే మీరు చేసేది, జల్సా అంటే ఇది అదని వాళ్ళు కొన్ని సమాధానాలు పెట్టారు. ఇది నడిచింది. ఇంత లోపల లోకేష్ కూడా కొంచెం చిత్తూరు యాస కూడా కలిపి నా డబ్బా నా దుడ్లు నా ఇష్టం నీదేంది, నేను చూడ్డానికి వెళ్ళాను, టికెట్ నాదే, టూరు నాదే, టికెట్ నాదే, నా దుడ్లతో నేను టూర్ చేస్తే నీకేం తప్ప అని ఆయన ఒక ఇది పెట్టాడు. సో ఇది మొత్తానికి ఖర్చు ఎవరిది అనేది ఒకటి. లేకపోతే ఈ లోపల ఆంధ్రజ్యోతిలో ఆ పత్రిక అధినేత రాస్తూ ఏదైనా లోకేష్ మీద జగన్ చేసిన విమర్శలో మటుకు కొంచెం ఔచిత్యం కనిపిస్తుంది, పదాలు కొంచెం అటు ఇటు ఉండొచ్చండి, ఎందుకంటే మళ్ళీ దీని మీద ఖండన మండనలు ఇవన్నీ అనవసరం, ఔచిత్యం కనిపిస్తుంది, తప్పకుండా కీలక పదవుల్లో ఉన్న వాళ్ళు కొన్ని సరదాలు తగ్గించుకోవాల్సి వస్తుంది, ఇలాంటి వాటి కోసం వెళ్ళటము. అన్నిటికంటే ముఖ్యంగా పక్కన సానా సతీష్ను పెట్టుకొని పదే పదే సతీష్తో కనపడడం అంత సరైన సంకేతాలు ఇవ్వదు అనే ఒక చాలా సూటిగానే రాశాడు. ఇంకా ఆయన దీని మీద ప్రత్యేకించి ఒక అంశం ఆయన రాశారు. అయితే అప్పుడు వచ్చింది ఈ అంశం దృష్టిలోకి, లేకపోతే ఇదంతా మీరు సానా సతీష్ను చూస్తున్నారు, అంతకుమించి లోకేష్ ఏది ఊరికినే వినోదం కోసం చేసి ఉంటారు, దానికి ఏదో పరమార్థం ఒకటి ఉండాలి అని. ఇప్పుడు మనకు ChatGPTలు AIలు అన్నీ ఉన్నాయి కదా కొట్టగానే. ఇప్పుడు భారతదేశంలో క్రికెట్ అసోసియేషన్ను లేదా క్రికెట్ బోర్డుకు నాయకత్వం వహిస్తుంది జైషా, అమిత్ షా గారి కుమారుడు. ఆయన ఇదివరకే క్రికెట్ను బాగా ప్రోత్సహిస్తున్నారని లోకేష్ 1-2 సార్లు ట్వీట్లు పెట్టడము, కాస్త ప్రోత్సహించడము, ఈయన కూడా యంగ్ మ్యాన్గా అది జరిగింది. సో శ్రీలంకలో కూడా ఇప్పుడు సానా సతీష్ పెట్టిన ట్వీట్లో కూడా అట్ ది రేట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, అట్ ది రేట్ ఆఫ్ జైషా ఇవన్నీ ఉన్నాయి. వాస్తవంగా లోకేష్ ఢిల్లీలో ఈ మధ్య సంబంధాలు పెంచుకోవటము ఇవన్నీ జరుగుతున్నప్పుడు అమిత్ షా జైషా వాళ్ళ దీంతో కూడా చాలా ఉంది. సో క్రికెట్ను ప్రోత్సహించడము, అమిత్ షా కుటుంబంతో జైషాతో ఆయన ఇనిషియేటివ్స్ని ఎంకరేజ్ చేయడం అన్నది కూడా దీంట్లో ఉంది. ఇది కేవలం సరదా కోసం కాదు, కేవలం సానా సతీష్ కోసం కాదు, క్రికెట్ కోసము, జైషా కోసము, క్రికెట్ను నడిపిస్తున్నటువంటి జైషా కోసము అని కూడా రాజకీయ వర్గాలు, మీడియా వర్గాలు కొత్త ఇది చెప్తున్నాయి. దీన్ని ChatGPTలు లేకపోతే ఇవన్నీ కూడా బలపరుస్తున్నాయి. ఇంకా మళ్ళీ అదే అయితే జైషాను కలవద్దు అని ఎవరు చెప్తారు? ఆంధ్రాలో కూడా క్రికెట్ అసోసియేషన్ ఉంది కదా, నిజానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు కొత్త పుంతలు కూడా తొక్కించడానికి జైషా సహకరిస్తాడనే ఒక ఆశాభావం కూడా వీళ్ళకు ఉందని చెప్తున్నారు. అయితే ఒకటి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే జైషా మీద రాసినటువంటి వైర్తో సహా, న్యూస్ క్లిక్తో సహా ఆ పత్రికలన్నిటి మీద చాలా నోటీసులు ఇచ్చారు వాళ్ళు. కాబట్టి లోకేష్ అలా కూడా వెళ్ళి ఉండొచ్చు, మరి అధినేత గారికి అది దృష్టిలో ఉందో లేదో మనకు తెలియదు. ఇంకా రెండోది అంత తీవ్రంగా ఎందుకు స్పందించడం, మామూలుగా ఒక క్రికెట్ చూడడానికి చాలామంది వెళ్తుంటారు కదా, ఇది కూడా తప్పేముంది, దీంట్లో కూడా మరి ఏమన్నా సంకేతాలు కారణాలు ఉన్నాయా అని కూడా ఉంది. మొత్తం మీకు చెప్పాలంటే ఇప్పుడు ఏపీలో, హైదరాబాద్లో కూడా మాటకు వస్తే, తెలంగాణలో కూడా ఎవరు ఏం కదలిక చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏమన్నా అది కుటుంబ ఇదైనా, ఆధ్యాత్మికమైన, వినోదమైన, విజ్ఞానమైన అది చర్చనీయం కాకుండా, వివాదం కాకుండా మటుకు ఆగడం లేదు. సో ఇక్కడ సానా సతీష్ కాదు, ది గ్రేట్ అమిత్ షా గారి పుత్రరత్నము, అంతేకాకుండా భారతదేశంలో ఇప్పుడు బిజినెస్లో బాగా ఎదుగుతున్న, చక్రం తిప్పుతున్నటువంటి జైషా గారి ఇది కూడా చూడాలి అని పరిశీలకులు
చెప్తూ ఉన్నారు. సరే. ఇంకొక చిన్న దీంతో సంబంధం లేని విషయమే కానీ రామ్మోహన్ నాయుడు ఉమ్. ఇప్పుడు లోకేష్ ఈ యువ బృందంలో రామ్మోహన్ నాయుడు కేంద్రంలో, ఇక్కడేమో భరత్ ఇలాంటి వాళ్ళు కనిపిస్తుంటారు కదా. ఆ అజిత్ పవార్ విమాన ప్రమాదం జరిగి అది అయినప్పటి నుంచి కూడా అక్కడ శరద్ పవార్ వర్గానికి చెందినటువంటి ఈయన మేనల్డు రోహిత్ అనే ఆయన రామ్మోహన్ నాయుడు ఆ శాఖ చూడకూడదు, రామ్మోహన్ నాయుడుని అక్కడి నుంచి తగ్గించాలి అని ఒకటి. ఎందుకంటే జేవిఎస్ పీవీఎస్ వెంచర్స్ అని వాళ్ళు ఉన్నారు, వాళ్ళదే అది, వాళ్ళతో వీళ్ళకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అజిత్ పవార్ విమాన ప్రమాదం మీద జరిగే దర్యాప్తు సక్రమంగా జరగదు, జరగాలంటే ఈయన అక్కడి నుంచి మార్చాలి అని. మొత్తం మీద వీటన్నిటిలో మీరు యంగ్ టీం మీద అంటే టీడీపీలో కానీ ఎన్డీఏలో కానీ సెకండ్ లెవెల్ కాదు, నెక్స్ట్ బ్యాచ్ మీద ఫోకస్ పెట్టడం మనకు కనిపిస్తుంది. చాలా తీవ్రంగానే జరుగుతుంది ఇది రామ్మోహన్ నాయుడు మీద కూడా. సాక్షి తర్వాత వైసీపీ వాళ్ళ మీడియాలో దాన్ని చాలా ఎక్కువగా కూడా ఫోకస్ చేస్తున్నారు. గతంలో కూడా ఇండిగో అప్పుడు కూడా రామ్మోహన్ నాయుడు మీద ఇలాంటి ఒక ఫోకస్ పెట్టారు. మరి వీటన్నిటి మీద ఢిల్లీలో కూడా ఏమైనా లాబీలు పనిచేస్తున్నాయేమో మనకు